కేసీఆర్ కుటుంబం గండ్ర వెంకట రమణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు రాజలింగమూర్తి భార్య సరళ. బీఆర్ఎస్ నాయకులు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. హత్య కేసులో నిందితుడు హరిబాబును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యపై సిఐడి విచారణ జరిపించాలని కోరారు. తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినందుకు తప్పు చేస్తున్నామని మమ్మల్ని బహిష్కరించాడు. మరి కొత్త హరిబాబు నా భర్తను చంపిండు కదా, చంపినప్పటికీ కూడా ఆయన ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించలేదు ఇప్పటి వరకు? ఆయన బీఆర్ఎస్ పార్టీ కదా, ఎందుకు ఆయన బహిష్కరించలేదు? గత వెళ్ళి నువ్వే చెప్పాలి ఆ విషయం. అంటే ఇలాంటి హత్యలకు ప్రోత్సహిస్తున్నాము అంటే మంచిగానే చేసిండు, దీని వెనకాల నేను ఉన్న చూసుకోరాని పంపిస్తేనే హరిబాబు చంపించాడు. హరిబాబు కొంతమంది వీళ్ళ వాళ్ళ వెనుకట వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకొని అంటే నా చేతికి మట్టి అంటకుండా మీరు చేయరు, నువ్వు ముందుండి చేయి హరిబాబు అని రమణారెడ్డి ప్రోత్సహిస్తే వాళ్ళని నా భర్త చనిపోయాడు. అంటే దీని వెనకాల కారణం ఏంది? రమణారెడ్డి దీని హత్యలకు ఒప్పుకున్నట్టే కదా. అప్పుడు నేను ఏమన్నాడు, నేను ప్రోత్సహించను, ఇలాంటి వ్యక్తులు నా పార్టీలో లేరు అని అప్పుడు బాగా దబాయించి మాట్లాడేది కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఆయన దమ్ముంటే వాడు మనిషి అయితే, రమణారెడ్డి ఒక మనిషి అయితే, ఒక మానవత్వం ఉన్న మనిషి అయితే వచ్చి నన్ను ఓదార్చాలి కదా. అమ్మ నేను ఈ హత్యకు నేను లేను, దీన్ని పాల్పడలేదు, హరిబాబు చేసిన దానికి కారణం నేను కాదు, ఇప్పటికైనా నేను వాడిని బహిష్కరిస్తా, నేను వాడిని మాట్లాడలేదు కదా. హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ ఇక్కడ భూపాలపల్లి నడిబొడ్డును వచ్చి వాడు ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పటికీ ప్రోత్సహిస్తాడు కదా. హరిబాబు ఇప్పటి వరకు నిన్న తీసుకొచ్చిండు హరిబాబును ఫోటో తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిండు అక్కడికి అంటే ఇలాంటి అంటే నా భర్త చనిపోతే ఒక్కరు రాలేదు, ఏడుస్తుంటే అమ్మ నీకు ఉన్నాము ధైర్యంగా అండగా